ఆ జిల్లాలో జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా నాయకత్వం ఎందుకు డీలా పడుతోంది? ఎన్నికల ముందు టికెట్లు వస్తాయని ఆశించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా కష్టపడ్డ నాయకులకు తగిన గుర్తింపు దక్కలేదా? లీడర్లు యాక్టివ్గా లేకపోతే పార్టీ క్యాడర్ను ఎవరు నడిపిస్తారు? కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేది ఎవరు? ఆ జిల్లాలో పార్టీ బలం అలాగే నిలుస్తుందా, లేక నాయకత్వ లోపంతో బలహీనపడుతుందా? ఇంతకీ ఏదా జిల్లా? అక్కడ ప్రెజెంట్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి? చూడండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పార్టీకి మంచి క్యాడర్ ఉన్నా వారిని నడిపించే నాయకుడు కరువయ్యాడట. ఇక జిల్లా వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పార్టీ చేపట్టే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ వీరికి మార్గదర్శకాలు చూపే నాయకులు వెనకడుగు వేస్తున్నారట. ఒకవైపు భారీ ఆశలతో ముందుకు సాగిన నాయకులు ఇప్పుడు ఆశించిన అవకాశాలు దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలోని అనంతపురం టౌన్, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాలలో ఇక జనసేన పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరంకు చెందినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపడుతుండగా అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా టీసీ వరుణ్ కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలో చురుకైన నాయకులుగా భవానీ రవికుమార్, పత్తి చంద్రశేఖర్ లాంటి వారు ముందు వరుసలో ఉన్నారు. ఇక వీరిలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న టీసీ వరుణ్కు ఉమ్మడి అనంతపురం జిల్లా అహుడా పదవి కేటాయించింది కూటమి సర్కార్. పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పత్తి చంద్రశేఖర్కి సాగునీటి సంఘం రాష్ట్ర డైరెక్టర్గా పదవి ఇచ్చింది. ఇక పార్టీలో కీలకంగా కొనసాగుతున్న కొందరు నేతలకు కేవలం డైరెక్టర్లు పోస్టులతోనే సరిపెట్టింది తప్ప రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులు ఇవ్వకపోవడంతో జన సైనికులు నిరసగా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలిజ కులస్తులు అధికంగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో అనంతపురానికి ఒక్క జనసేన టికెట్ కూడా ఇవ్వకపోవడం ఆ పార్టీ కార్యకర్తలకు ఆశ్చర్యం కలిగించింది. అయితే జిల్లాకు 2 టికెట్లు కేటాయిస్తారని ప్రచారం జరిగినా ఒక్కటి కూడా దక్కలేదు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నుండి టీసీ వరుణ్, ధర్మవరం నుండి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. జన సైనికులు కూడా అదే నిజమని నమ్మారు. కానీ చివరకు జిల్లాకు ఒక్క టికెట్ కూడా దక్కకపోవడంతో అటు కార్యకర్తల్లో, ఇటు నాయకుల్లో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే అవ్వాలి అన్న వారి ఆశలు కూడా అడియాసలయ్యాయి. అయితే గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా జనసేన నాయకుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకపోయారు కనుక తమకు ఏదైనా పదవి వస్తుందని ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. ముఖ్యంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చులుకం మధుసూదన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో కూడా అడపాదడపా పాల్గొంటూ తన నిరుత్సాహాన్ని కార్యకర్తలకు చూపిస్తున్నట్టుగా లోకల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్ పరిస్థితి మరోలా ఉంది. అనంతపురం అర్బన్ టికెట్ ఖచ్చితంగా జనసేనకే దక్కుతుందని భావించారు. ప్రచారం కూడా అదే స్థాయిలో మొదలుపెట్టారు. తీరా టికెట్ మాత్రం ఆయనకు దక్కకపోవడంతో వరుణ్ నిరాశకు గురయ్యారు. ఇక ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనుకున్న సమయంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో అప్పట్లో జనసేన కార్యకర్తలు నిరసనలు కూడా చేశారు. కానీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఆయనకు అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ పదవిపై సుముఖత చూపని వరుణ్ ఇష్టం లేకున్నా కష్టంగా పదవిని నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక మరోపక్క రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ సెక్రటరీగా ఉన్న భవానీ రవికుమార్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన కూడా అనంతపురం అర్బన్ నుండి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ ఆ అవకాశం దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవి కోసం ఆశించి భంగపడ్డవారే. పోనీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయినా
తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో కొందరు జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా మెయిన్ లీడర్లు సైలెంట్గా ఉంటూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినప్పుడు పార్టీ కార్యకలాపాలు నడిపిస్తూ ముందుకు సాగుతున్నారట. దీంతోపాటు నాయకులు గతంలో ఉన్నట్లు ప్రజెంట్ అంతా యాక్టివ్గా ఉండట్లేదన్నది అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలంగా ఉన్న జన సైనికులను నడిపించే నాయకుడు లేరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీడర్ల ప్రోగ్రాంలకు వచ్చి వెళ్తున్నారే తప్ప తమ గోడు పట్టించుకోవట్లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి స్థానిక సంస్థల ఎన్నికల వరకైనా నాయకులు యాక్టివ్ కాకపోతే అనంతాలో జనసేన బలహీనపడే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి జనసేన అధిష్టానం ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తుందన్నది వేచి చూడాలి.